హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈ యొక్క వీడియోలో మీకు అతి ముఖ్యమైనటువంటి ఓపెక్ కంట్రీస్ చాలా షార్ట్కట్లో సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా చెప్పడం జరుగుతుంది. ఇది మరి ఇటీవల మనకు వార్తల్లో ఇటీవల కాలంలో ప్రతి పేపర్లో కూడా వస్తూ ఉంది. ఓపెక్ నుంచి యుఏఈ నిష్క్రమించింది, ఆ యొక్క గ్రూప్ నుంచి బయటకు వచ్చింది అని ప్రతి పేపర్లో కూడా రావడం జరిగింది. మరి యుఏఈ అనేది ఎందుకు ఓపెక్ నుంచి బయటకు రావడం జరిగింది? మరి ఈ యొక్క ఓపెక్లో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఓపెక్ యొక్క అబ్రివేషన్ ఏమి, మరి ఎన్ని కంట్రీస్ ఉండి ఇప్పుడు ఎన్ని కంట్రీస్ అయిపోయింది, ఎందుకు ఈ యొక్క కంట్రీ బయటికి రావడం జరిగింది, అతి సులభంగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, మరియు ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు అనేది మొత్తం క్లియర్ కట్గా 5 నిమిషాల్లో మీకు కంప్లీట్గా నేర్చుకుంటారు. మీరు ఎప్పటికీ ఇంకా మర్చిపోలేనటువంటి విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఓపెక్ను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు వార్తల్లోకి వచ్చింది చూసాం. యుఏఈ అనేది మే 1వ తేదీ 2025 నుంచి ఇక ఓపెక్ నుంచి సభ్యత్వం రద్దు చేసుకొని బయటకు వచ్చింది. మరి ఓపెక్ కంట్రీస్లో మనకు 3వ స్థానంలో టాప్ మోస్ట్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఏదంటే యుఏఈ. మొట్టమొదటి కంట్రీ సౌదీ అరేబియా. మరి 3వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క యుఏఈ బయటకు వచ్చేసింది. మరి ఈ యొక్క యుఏఈ అనేది భారతదేశానికి అతి ముఖ్యమైనటువంటి మిత్ర దేశం అని కూడా మనం చెప్పొచ్చు. మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరి బయటికి రావడం వల్ల భారతదేశానికి మంచి జరుగుతుంది అనేసి మనం భావిస్తున్నాం. మరి చూద్దాం ఏంటి అసలు ఇవి. మరి ఓపెక్ అసలు వాట్ ఇస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఓపెక్ అంటే, ఓపెక్ అనేది ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో ఆయిల్ ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే దేశాలను ఒక గ్రూప్గా ఏర్పాటు కావడం జరిగింది. ఓపెక్ ఉంది, ఓపెక్ ప్లస్ కంట్రీస్ కూడా మళ్ళీ ఉన్నాయి, కానీ ఇక్కడ మనం చూసేది కంప్లీట్గా ఓపెక్ కంట్రీస్ మాత్రమే. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అన్నమాట. దీన్ని 1960లో బాగ్దాద్, ఇరాక్ రాజధాని అయినటువంటి బాగ్దాద్ కాన్ఫరెన్స్తో ఇది ఏర్పాటు కాబడింది. ప్రస్తుతం దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ఆస్ట్రియా రాజధాని అయినటువంటి వియన్నా దీనికి హెడ్ క్వార్టర్స్గా ఉంది. ఓకే, సో ఓపెక్ ఎప్పుడు ఏర్పాటు కాబడిందంటే 1960లో బాగ్దాద్ కాన్ఫరెన్స్ ద్వారా ఇది అమలులోకి రావడం జరిగింది. ఫండ్ మెంబర్స్ కూడా చూద్దాం. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వియన్నా, అంటే ఆస్ట్రియా రాజధాని అనేటువంటి వియన్నాలో ఉంది. మరి మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే అప్ టు 31 డిసెంబర్ 2023 వరకు ఎన్ని ఉంటే మొత్తం 13 కంట్రీస్ ఉన్నాయి. అప్ టు 31 డిసెంబర్ 2023 వరకు మొత్తం 13 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు 13 కూడా కాదు. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా 30th ఏప్రిల్ 2025 వరకు 12 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు 12 కంట్రీస్ కూడా కాదు, ఎందుకంటే ఫస్ట్ మే 2025లో యుఏఈ అక్కడ నుంచి బయటికి రావడంతో ప్రస్తుతం ఓపెక్లో 11 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. సో 11 కంట్రీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. మరి 11 కంట్రీస్ ఒకసారి చూద్దాం. చూస్తే ఒకసారి ఈ యొక్క కంట్రీస్ అని చెప్తాను, ఆ తర్వాత మీకు సింపుల్గా చాలా సింపుల్ విధానంలో ఫౌండింగ్ మెంబర్స్తో సహా ఇంతవరకు ఏ కంట్రీస్ ఉన్నాయి, ఇక్కడ మధ్యలో బయటికి వెళ్ళిపోయినాయి అనేది కూడా ఒక సింపుల్ కోడ్ ద్వారా మీకు చెప్తాను. కానీ కోడ్ చెప్పే ముందుగా మీరైతే మాత్రం ఫస్ట్ ఈ యొక్క కంట్రీస్ అయితే నేర్చుకోండి. మరి చూస్తే జనవరి 1, 2024 నాడు అంగోలా కంట్రీ బయటకు వచ్చేసింది. ఓకే, సో జనవరి 1, 2024 అంగోలా కంట్రీ ఇక ఓపెక్ నుంచి బయటకు రావడం జరిగింది. రీసెంట్గా మే 1వ తేదీ 2025 నాడు యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ కూడా బయటకు రావడం జరిగింది. మరి అవి తర్వాత మిగిలినటువంటి ఏమున్నాయంటే మనకు నెంబర్ 1 వచ్చేసి కువైట్ ఉంది. మనకు అందరూ బాగా తెలుసు, కువైట్కు చాలా మంది మన ఆంధ్ర తెలంగాణ ప్రజలు చాలామంది అక్కడికి వెళ్ళి ఉపాధి కొరకు అక్కడ వెళ్ళేసి డబ్బులు సంపాదించుకొని తిరిగి మనకు వాళ్ళ బంధువులకు డబ్బులు పంపిస్తూ ఉంటారు. సో దాంట్లో ఎక్కువగా పోయేది మన వాళ్ళు ఎక్కడికంటే కువైట్. తర్వాత ఇరాన్. సో 2వ కంట్రీ అంటే ఇరాన్ చూసినట్టయితే ఇటీవల కాలంలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద అటాక్ చేసి యుద్ధం జరుగుతూ ఉంది. ప్రస్తుతం సీజ్ ఫైర్ ఉంది, మరి ఎప్పుడు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్. తర్వాత వెనిజులా, ఇది కూడా తెలుసు మనకు. అమెరికా వెనిజులా అధ్యక్షుడిని మరియు అధ్యక్షుడి భార్యను కూడా ఎత్తుకుపోయేసి మొత్తం వెనిజులా, ఎందుకంటే ఇది ఆయిల్ నిల్వ చాలా ఎక్కువ ఉన్న వెనిజులాలో మరి అటువంటి కంట్రీ మీద అమెరికా దాడి చేసిందని చెప్పలేం, కానీ ఆ దేశంలోకి వెళ్ళేసి తమ సైన్యాన్ని పంపేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వెనిజులా అధ్యక్షుడిని ఆయన భార్యను వెనిజులా నుంచి పోయి అమెరికాలో తీసుకెళ్ళి అక్కడ జైల్లో
పెట్టడం జరిగింది అమెరికా. అట్లా ఇటీవల కాలంలో వెనిజులా కూడా వార్తలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇరాక్ ఈ రాజధాని బాగ్దాద్, ఇక్కడనే ఇరాక్లోనే మనకు 1960లో బాగ్దాద్ కాన్ఫరెన్స్ ద్వారా ఒపెక్ ఏర్పాటు కాబడింది. కాబట్టి 4th కంట్రీ ఏదంటే ఇరాక్. తర్వాత 5వది ఏమంటే సౌదీ అరేబియా. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే మొత్తం ఇక ఒపెక్ ఉన్నాయి కదా కంట్రీస్, ఇక ఒపెక్ కంట్రీస్ 11 కంట్రీస్లలో ఇప్పుడు టాప్ మోస్ట్గా ఆయిల్ ఎక్స్పోర్టింగ్, ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ ఏదంటే సౌదీ అరేబియా. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఉపాధి కొరకు ఎక్కడికి ఎక్కువ వెళ్తున్నారంటే కువైట్కి వెళ్తున్నారు. మరి అమెరికా, ఇజ్రాయెల్ కలుపుకొని ఇరాన్ మీద దాడి చేసే ఇరాన్ మీద, మరి ఇటీవల కాలంలో అమెరికా వెనిజులా మీద తనకి సైన్యం దింపి అక్కడ అధ్యక్షుడిని ఆయన భార్య యుద్ధం తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఇరాక్ వచ్చేసి ఇక్కడే ఒపెక్ బీజం పడినటువంటిది. సౌదీ అరేబియా ఉంటే ఒపెక్ కంట్రీస్లో అత్యధిక సంఖ్యలో ఆయిల్ ఉత్పత్తి చేసుకుంటూ ఎగుమతి చేసుకుంటూ ఉంటుంది ఆ సౌదీ అరేబియా. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క 5 కంట్రీస్ ఏంటివి అంటే ఇవి ఫౌండర్స్ అన్నమాట. దీనికి కోడింగ్ చెప్తా, భయపడకాకండి. సో ఫస్ట్లోనే కోడింగ్ చెప్తే మీకు కష్టం కదా. సో అత్యద్భుతమైన కోడింగ్ ఉంటుంది. ఈ యొక్క కువైట్, ఇరాను, వెనిజులా, ఇరాకు, సౌదీ అరేబియా ఇవి వచ్చేసి ఒపెక్ యొక్క ఫౌండర్ మెంబర్స్ అన్నమాట. ఒపెక్ యొక్క ఫౌండర్ మెంబర్స్ ఎంతమంది? 5 మంది. పంచపాండవులు అంటే యుఎన్ఓలో శాశ్వత మెంబర్స్, పర్మనెంట్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నట్లుగా, మనకు పంచపాండవులు 5 మంది ఉన్నట్లుగా ఒపెక్ సభ్య దేశాలు ఒరిజినల్గా ఫౌండర్స్ ఎంతమంది అంటే 5 మంది. వాళ్ళు కువైట్, ఇరాను, వెనిజులా, ఇరాకు, సౌదీ అరేబియా. ఆ తర్వాత అంగోలా అవుట్. సో అంగోలా 2024లో అవుట్ అయిపోయింది. అంగోలా అవుట్. సో ఓయూటీలో ఓయూ ఉంది కదా, సో అగైన్ యూ ఉంది కాబట్టి యూఏఈ కూడా అవుట్. ఎప్పుడు? 2025లో యూఏఈ కూడా అవుట్. అంగోలా అవుట్, యూఏఈ అవుట్. ఓకేనా? సో ఎందుకంటే యూ అంటే అవుట్లో ఉంది కదా, అటు గుర్తుపెట్టుకోండి. సో అంగోలా అవుట్, యుఏఈ అవుట్, ఓయూటీ అటు గుర్తుపెట్టుకోండి. ఈ 2 బయటికి వెళ్ళిపోయినాయి ప్రస్తుతానికి 5. తర్వాత రిపబ్లిక్ ఆఫ్ కాంగో వచ్చేసి 6వ కంట్రీ, రిపబ్లిక్ ఆఫ్ కాంగో. తర్వాత అల్జీరియా, తర్వాత నైజీరియా అండ్ నైజీరియా 2 కూడా, అల్జీరియా అండ్ నైజీరియా. గబాన్. 10వది ఏమంటే ఈక్వేటోరియల్ గినియా. ఇది గుర్తుపెట్టుకోండి, గినియా గుర్తుపెట్టుకోండి, ఈక్వేటోరియల్ గినియా. నెక్స్ట్ 11 వచ్చేసి లిబియా. సో ఈ 11 కంట్రీస్ ప్రస్తుతానికి ఓపెక్లో మిగిలి ఉన్నాయి. సో ఓపెక్ వేరే, ఓపెక్ ప్లస్ కంట్రీస్ వేరే గుర్తుపెట్టుకోండి. అక్కడ మళ్ళీ మనకి అమెరికా, రష్యా అవన్నీ ఆడితే అవన్నీ మనకు చదవడం లేదు. ప్రస్తుతం మనం ఓపెక్ మాత్రం చూస్తున్నాము. ఓకేనా? మరి ఓకే, ఒకసారి చూద్దాం. కువైట్, ఇరాను, వెనిజులా, ఇరాకు, సౌదీ అరేబియా ఇవి ఫౌండర్ మెంబర్స్. అంగోలా, యుఏఈ 2 కూడా అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అల్జీరియా, నైజీరియా, గబాన్, ఈక్వేటోరియల్ గినియా అండ్ లిబియా. ఈ 11 కంట్రీస్ మాత్రమే ప్రస్తుతానికి ఒపెక్లో ఉన్నాయి. మరి చూస్తే ఇప్పుడు చెప్పినాం. సో సౌదీ అరేబియా అనేది టాప్ ఆయిల్ను ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ ప్రపంచంలో ఎక్కువ. ఈ ప్రస్తుతానికి ఈ యొక్క గ్రూప్లో ఏదంటే సౌదీ అరేబియా. ఓకే, ఈ యొక్క ఒపెక్ కంట్రీస్లో ఎక్కువ ఆయిల్ను ప్రొడ్యూస్ చేసేది అండ్ ఎక్స్పోర్ట్ చేసేది అంటే సౌదీ అరేబియా. తర్వాత వచ్చేసి ఇరాను, తర్వాత యుఏఈ. ఈ యొక్క సౌదీ అరేబియా ఈ గ్రూప్లో ఉంది కాబట్టి దీనికి ఆధిపత్యానికి బయటపడాలనే ఉద్దేశంతో యుఏఈ బయటకు వచ్చింది. అది కాకుండా యుఏఈ అనేది ఇజ్రాయెల్కి సన్నిహితంగా ఉంటుంది, అమెరికా కూడా సన్నిహితంగా ఉంటుంది, భారతదేశం కూడా సన్నిహితంగా ఉంటుంది యుఏఈ. ఇటీవల కాలంలోనే యుఏఈకి మన ప్రధానమంత్రి వెళ్ళారు. ఆ యొక్క దేశ అధ్యక్షుడు రాజు కూడా మన దేశానికి విజిట్ చేశారు. అటువంటి గట్టి బాండింగ్ ఉంది యుఏఈకి మరి ఇండియాకి మధ్య. మరి యుఏఈ రావడం వల్ల ఖచ్చితంగా ఇండియాకి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క దేశం మనకు ఆఫర్ చేయొచ్చు, నువ్వు నా మిత్ర దేశం కాబట్టి నేను తక్కువకి ఇస్తాను ఆయిల్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏ దేశం అయితే మనకు తక్కువ ఆయిల్ ఇస్తుందో, రేటుకి ఇస్తుందో అక్కడ మనం కొంటాం. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో రష్యా నుంచి కూడా మనం కొనడం జరిగింది. ఓకేనా? సో ఇవి
సార్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అనుకోవచ్చు. మరి గుర్తుపెట్టుకోండి, క్రికెట్ ప్రేమికులారా, మీరందరూ క్రికెట్ ప్రేమికులు కదా, మీరందరూ కూడా క్రికెట్ ప్రేమికులు అయితే మీకు కివీస్ గుర్తుంటుంది. సో కివీస్ అంటే ఏంది? సో కివీస్ అంటే అది ఒక పండు అనుకోవచ్చు, లేదంటే న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ జట్టును ఏమంటామంటే క్రికెట్లో మన కివీస్ జట్టు అంటాం. ఓకే, కాబట్టి కివీస్ అంటే మనకి ఏమంటే న్యూజిలాండ్ కంట్రీని మనం కివీస్ అంటాం. లేదంటే కివీ ఫ్రూట్ తీసుకోండి. సో కివీ ఫ్రూట్ మీరు చూసే ఉంటారు. దీన్ని గుర్తుపెట్టుకుంటే ఫౌండర్ మెంబర్స్ గుర్తుండిపోద్ది. ఓకే, ఫౌండర్ మెంబర్స్ చూద్దాం ఒకసారి. ఓకే, ఫౌండర్ మెంబర్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటాం అంటే మనం ఇక్కడ చూద్దాం. KIVIS కివీస్ అంటే ఇక్కడ KIWIS బదులుగా కివీస్ గుర్తుపెట్టుకోండి. కివీస్ పండు అంటే కివీస్ క్రికెటర్స్ న్యూజిలాండ్ వాళ్ళను కివీస్ అంటాం. కివీస్. ఓకే, K అంటే కువైట్, I అంటే ఇరాన్, K అంటే కువైట్. ఎక్కువ మంది పోతారు కదా మన వాళ్ళు. కువైట్ అమెరికా ఎక్కడ దాడి చేసింది? ఇరాన్ మీద. మళ్ళీ తర్వాత ఇంకొక దాని మీద ఎక్కడ చేసింది? వెనిజులా మీద కూడా. సో ఫౌండర్ మెంబర్ ఏది? ఇరాక్. నెక్స్ట్ సౌదీ అరేబియా. కివీస్ వెరీ సింపుల్ అండి. కివీస్ కువైట్. తర్వాత ఐ అంటే ఇరాన్, వి అంటే వెనిజులా, మళ్ళీ ఐ అంటే ఇరాక్, ఎస్ అంటే సౌదీ అరేబియా. తర్వాత ఔర్ గుర్తుపెట్టుకోండి. AUR ఓకే, AUR గుర్తుపెట్టుకోండి. ఔర్లో ఏలో మనకి ఏమైంది? అంగోల్ అవుట్. UAE కూడా అవుట్. ఆర్ అంటే మరి ఏం చేసాం మనకు? ఆర్ అంటే మనకి ఏం చెప్పినాం? రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఆర్ అంటే రిపబ్లిక్ ఆఫ్ కాంగో. కివీస్ ఆర్. సో వెళ్ళిపోయింది. కివీస్ ఆర్. నీ కివీ పండు కావాలా లేదంటే న్యూజిలాండ్ కావాలా? నెక్స్ట్ ఏముంది మనకు? అల్జీరియా, నైజీరియా, గబాన్, ఈ అంటే ఈక్వటోరియల్ గినియా, ఎల్ అంటే లిబియా. చూడండి, ANGEL ఏంజల్. ఓకే, ANGEL ఏంజల్ అంటే దేవదూత గుర్తుపెట్టుకోండి. ఓకే, కివీ పండు కావాలా దేవత కావాలా? కివీ పండ లేకపోతే అంటే ఆర్ అంటే లేకపోతే ఏంజిల్. కివీస్ ఆర్ ఏంజిల్ గుర్తుపెట్టుకుంటే ఓపిక అయిపోయా. ఏంజిల్లో ఏ అంటే అల్జీరియా, ఎన్ అంటే నైజీరియా, జి అంటే గబాన్, ఈ అంటే ఈక్వటోరియల్ గినియా, ఎల్ అంటే లిబియా. కివీస్ ఆర్ ఏంజిల్. ఎప్పుడు అడిగినా కూడా, అర్ధరాత్రి అడిగినా కూడా మీరు ఇప్పుడు చెప్పగలరు. మొట్టమొదటి బయటకు వెళ్ళిపోయింది ఏంది? ఏంజిల్లో ఓకే, అంగోలా, ఔర్లో కదా. UAE అంటే 20 లేటెస్ట్ వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి మనం బిట్టుపడే అవకాశం ఉంది. మరి చూస్తే ఇక్కడ ఇది ఎందుకు OPEC అంటే పెట్రోలియం ఎగుమతి దేశాలు చాలా ఉన్నాయి, కానీ ఇది ఒక గ్రూప్. ఎందుకు ఇది OPEC ఏర్పాటు కాబడిందంటే ప్రపంచ చమురు మార్కెట్ను స్థిరీకరించడం అంటే లెవెల్కి పెట్టుకోవడం, మరి చమురు ఉత్పత్తి చేసే దేశాల ప్రయోజనం కాపాడుకోవడమే OPEC యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, మరి OPEC కంట్రీస్ ఎటు గుర్తుపెట్టుకుంటున్నామా? కివీస్, KIVIS కివీస్. AU వెళ్ళిపోయింది. ఆర్. నెక్స్ట్ ఏంజల్, ANGL. దీనిలో చూస్తే 5 వచ్చేసి ఉంటే ఫౌండర్స్. వచ్చేసి మనకు ఫౌండర్స్. ఎప్పుడు మర్చిపోలేం. ఇటువంటి మరిన్ని వీడియోస్ వరకు ఇప్పుడే మనకి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తమ్ సాగర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీరు ఏ PGC అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా, రైల్వేస్ అయినా, ACC అయినా, ఏ పోటీ పరీక్ష అయినా సరే మీకు కావాల్సిందే మనకి అకాడమీ నందు మీకు కోర్స్ అందుబాటులో ఉంటుంది, తీసుకోవచ్చు. మరి ఏ PGCకి సంబంధించి మన దగ్గర టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. అదే మాదిరిగా మెంటల్ ఎబిలిటీ కూడా ఉంది, మరియు ఫుల్ కోర్సు కూడా ఉంది, మరియు మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది.
మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఆఫర్ జరుగుతుంది. ఇక ఆఫర్ ఈరోజు ముగుస్తుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి. సో మెంటార్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది. మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నట్లయితే CA బ్రహ్మాస్త్ర 2026 అందుబాటులో ఉంది. మరియు CA బ్రహ్మాస్త్రలో MCQ బ్యాచ్ కూడా ఉంది. మరియు CA బ్రహ్మాస్త్రలో మనకు క్యాబ్స్ అంటే కరెంట్ అఫైర్స్ బుల్లెట్స్ బ్యాచ్ కూడా ఉంది. మీకు ఏది కావాలంటే అది కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్ అకాడమీ యొక్క లింక్ ఉంది, యాప్ లింక్ ఉంది. డౌన్లోడ్ చేసుకుని నచ్చిన కోర్సు మీకు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి మరిన్ని షార్ట్ కట్స్ వరకు వెంటనే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.